నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నో డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్షించి నిర్వహించారు. కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. డిపిఎంహెచ్ఓ సహచర అధికారులతో సమన్వయంతో నిధులు నిర్వహించాలని, ప్రతి అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం చేపడుతున్న పనులు, జిల్లా మాస్ మీడియా అధికారి నిర్వహించే పనులపై ఆరా తీశారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల పనితీరు మాస్ మీడియా అధికారి వివరించారు. స్కాన్ సెంటర్ మానిటరింగ్, హ్యాండ్ క్లీనింగ్ అంశాలపై హెల్త్ ఎడ్యుకేటర్స్ చేపడుతున్న పనులను, జిల్లాలో ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయి, అందులో సాధారణ శస్త్రచికిత్స ప్రసవాలపై వివరణ కోరగా డిఎంఎండ్హెచ్ఓ వివరించారు. అలాగే డయేరియా నివారణకు చేపడుతున్న పనులపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో స్టాప్ డయేరియా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకుని అంగన్వాడీలకు ప్రతి ఇంటిని సందర్శించి డేటా తీసుకుని డయేరియా అరికట్టేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఆశా డే రోజున అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని, చేతులు పరిసరాలు పరిశుభ్రం చేసుకోవడంపై ఆశాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. Through our GSWS network. So these are the three components where action needs to be taken. So I would request our DPO first, Tarvata RWS and DMNH also, and maybe CSL Adarsham. These activities. What would you? మనం గతంలో గౌరవ కలెక్టర్ గారి ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం, అలాగే జిల్లా పరిషత్తులో నూతనంగా ఎన్నిక కాబట్టిన ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం గత 19వ తారీఖు నుండి ఓవరాల్గా గ్రామ పంచాయతీలు మరియు విలేజెస్తో కలుపుకుంటే 9,500 ట్రైన్స్ మన దగ్గర ఉన్నవి. ఇందులో సంబంధించి 950 కిలోమీటర్ల వరకు డ్రైన్ లెంత్ అనేటటువంటిది ఉంది. ఈ డ్రైన్ అలాగే వీధుల్లో ఉన్నటువంటి చెత్త చెదాలని క్లీనింగ్ చేసి దాని నుండి అంటే డంపింగ్ యార్డ్ కానీ లేదా మన జిల్లాలో ఉన్నటువంటి 670 ఏవైతే సాయిల్ వెల్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేసి దాన్ని యూసేజ్లో తీసుకురావాలని చెప్పేసి మనం అన్ని గ్రామ పంచాయతీలో ఎవాల్యుయేట్ ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంక్లో మనకి ఎప్పటికప్పుడే రిజర్వాయర్ నింపేటప్పుడు కానీ ఈ దగ్గర మనకి డేట్ అనేది వేస్తున్నాం. ఏ డేట్ అయితే మనం క్లీన్ చేసామో ఆ డేట్ వేస్తున్నామో, తర్వాత నెక్స్ట్ డేట్ క్లీన్ అనేటటువంటిది నేమ్ బోర్డు మీద మీరు ఈ పరిధిలో ప్లీజ్ గెట్ ఇట్ క్లీన్ త్రూ యువర్ ల్యాబ్ మిత్రాస్ కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ వాళ్ళ ద్వారా. సో ఆల్ AORDs, all municipal commissioners, please note individuals also that in 1 week లో మొత్తం డ్రైన్ క్లీనింగ్ across the district పూర్తి కావాలి. That is the first thing. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా అధ్యక్షులు మిమిక్రీ శివ జూలై నెల 12వ తేదీన మధుర గాయకులు పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వర నీరాజనంగా మెగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని సీనియర్ కళాకారులకు బిరుదు ప్రదానంతో సన్మాన సత్కారాలు జరుగుతాయని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం అధ్యక్షునిగా మిమిక్రీ శివ, కార్యదర్శిగా సింగర్ దాము, వ్యవస్థాపక అధ్యక్షులుగా అరవింద్, గౌరవ అధ్యక్షులుగా సింహాద్రి శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా కోన అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా స్వప్న శ్రీను, సహాయ కార్యదర్శిగా మార్గదర్శి శ్రీనివాస్, కోశాధికారిగా భానుమతి, కోఆర్డినేటర్లుగా బొడ్డేపల్లి రాము, సంపత్, గండేపల్లి రాజేష్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా కార్యక్రమాలు లేక వేరే పనులు చేసుకోలేక కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. అలాగే 150 మంది పేద, వృద్ధ, వికలాంగ కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా మా బొడ్డేపల్లి శివగారు నన్ను నియమించారు.
మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు మా బుడ్డేపల్లి శివగారు ఆధ్వర్యంలో అనేక మంది పేద కళాకారులకి, వికలాంగులకి, వృద్ధులకి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంతవరకు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ 3 నెలల నుంచి కళాకారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే 3 నెలల నుంచి సీజన్ లేక అన్సీజన్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో మా శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకొని బాలుగారి స్వరనీరాజనం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మేము చేయడానికి ముందుకొచ్చాము. దానికి తోడు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మా శివగారు చెప్పినట్టు ఎవరైతే వృద్ధ కళాకారులు ఉన్నారో, ఎవరైతే మరి పేద కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారుగా 100 మందికి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏమంటే, మరి మాలాంటి ఈ కళాకారులందరికీ కూడా మరి చక్కనైనటువంటి ఉపాధి మార్గం చూపించి చాలా భక్తి ఛానల్స్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇదివరకు జరిగేవి. మరి ఇప్పుడు ఆ కార్యక్రమాలను కొనసాగించి మరి కళాకారులను ఆదుకోవాలని చెప్పేసి వారికి రాష్ట్రంలో కూటమిగా గెలుపొందిన కొత్త ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి అభినందనలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలో సిక్కోలు ఆదివాసీలు ఐటీడీఏ కోల్పోయారని అన్నారు. సిక్కోలు జిల్లాకు ఐటీడీఏ లేకపోవడం వల్ల జిల్లా ఆదివాసీలకు తలలేని మొండెంలా ఆదివాసీలు మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల విభజన జరిగిన నుండి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేశామని అన్నారు. ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పలాస, పాతపట్నం బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సిక్కోలు జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సత్వరమే మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేయాలని వాబయోగి కోరారు. మన జిల్లాకు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండడం, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని గెలుపొందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్లో ఉండడం సిక్కోలు జిల్లాకే గర్వకారణమని వారిరువురికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదివాసీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని చెప్పారు. గత ప్రభుత్వం ఆదివాసీల పట్ల వ్యవహరించిన తీరు కంటే భిన్నంగా ఆలోచన చేసి ఆదివాసీలను హక్కును చేర్చుకొని వారి సమస్యల పరిష్కారానికి దోహదపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీడీఏ లేని జిల్లా ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని, శ్రీకాకుళానికి నూతన ఐటీడీఏ ఏర్పాటు చేస్తే చరిత్రలో నిలిచిపోతారని వాబయోగి అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున అనేక ఉద్యమాలు చేసి మా శ్రీకాకుళం జిల్లాకి మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ కావాలని ఉద్యమాలు చేశాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమే ఈ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఏదైతే ఉందో పూర్ణ కుమార్ అధ్యక్షతన మేము అధికార పార్టీలోకి వస్తే మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీర్మానం చేశారు. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు స్వయంగా పలాస, పాతపట్నం బహిరంగ సభలో టీడీపీ అధికారులు రాగానే ఇచ్చిన వెంటనే మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ స్థాపిస్తామని హామీ ఇచ్చారు. అందుచేత ఈ ప్రభుత్వానికి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి ఒకటే విషయం కోరుకుంటున్నాం. అత్యధికంగా ఆదివాసికి గత ప్రభుత్వము చాలా అన్యాయం చేసింది. అలాంటి అన్యాయం చేయకుండా ఈరోజు ఏదైతే 161 సీట్లతో గెలుపొందిన మీరు, 164 సీట్లతో గెలుపొందిన ఉమ్మడి కూటమిలో ఉన్నట్టు మీరు ఆదివాసిని హక్కును చేర్చుకోండి. ఏదైతే గత ప్రభుత్వము ఆదివాసులకి, దళితులకి అనేకమైన నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ శనివారం నాటికి 430వ రోజుకు చేరుకుంది. గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరంలోని పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్ పేదలతో పాటు అనాథలు, అన్నార్థులకు అండగా నిలుస్తూ వస్తోంది. నాణ్యతకు లోటు లేకుండా రుచికరమైన భోజనాలను ఉచితంగా అందజేస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణ పట్ల గొండు శంకర్ ప్రశంసలు పొందుతున్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో 430 రోజులుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ద్వారా నిత్య నారాయణ సేవ కొనసాగుతోంది. పేదలు, అనాథలు, అన్నార్థులు క్యాంటీన్ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సమావేశానికి అమలాపురం వెళ్తున్న బస్సును శనివారం ఉదయం స్టార్ కో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న మాజీ గవర్నర్ పీజీ గుప్తా, స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బి దేవి ప్రసాద్కు, స్టార్ వనితా నడక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గేదెల లక్ష్మి, వాసంతి లక్ష్మీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటనకు ప్రాంతాల సందర్శన, ప్రముఖ ప్రాచీన చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాల సందర్శన విజయవంతం కావాలని కోరుతూ వివిధ నడక సంఘాల నుండి ఈ సదస్సుకు హాజరవుతున్న వాకర్స్ పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరకు అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు జరగబోయే 159 కౌన్సిల్ మీటింగ్ కోసం శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ 102 తరఫున 27 మంది సభ్యులు హాజరవుతున్నారు. దానికి ఒక బస్సు కూడా బుక్ చేసుకొని శ్రీకాకుళం, పిఠాపురం, ద్రాక్షారామం, ఐనువోలు, అంతర్వేది, వాడిపల్లి, సింహాచలం, అన్నవరం అందరూ కూడా బయలుదేరాము. ఇందులో మహిళలు అత్యధికంగా 9 మంది బయలుదేరారు. చాలా స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమం రేపు జరగబోయే అమలాపురం కార్యక్రమానికి దిగ్విజయంగా ఇంతమంది రావడం ఇదే ప్రప్రథము. దీనికి ఆర్గనైజ్ చేసిన మన స్టార్ వాకర్స్ క్లబ్ సెక్రటరీ దేవి ప్రసాద్ గారికి, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గేదె లక్ష్మి గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నగరంలోని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ విస్తృతంగా సేవలు అందిస్తుందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. నగరంలోని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. తలసమేయతో బాధపడుతున్న కుటుంబానికి మీడియా మిత్రులు వేణుగోపాల్ చేతుల మీదుగా సహాయం అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ కరోనా సమయంలో ప్రజలను ఎంతగానో ఆదుకుందని, బ్లడ్ బ్యాంక్కు వచ్చే వారికి అందించిన సహకారం అమోఘమని అన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదానానికి సహకారం అందిస్తుండగా వైద్య నిపుణులు తలసేమియా, ఇతర వ్యాధులతో బాధపడే వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్య ప్రతినిధి మణికంఠ మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ వాణిజ్యపరంగా కాకుండా నిరుపేదలైన రోగులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. తలసేమియాతో పాటు ఎన్నో వ్యాధులతో బాధపడే వర్గాలకు చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు బి రాజేశ్వరరావు, పద్మభూషణ్ సాయి, గుణ, బాలు, రాము, శంకర్, శశి తదితరులు పాల్గొన్నారు. అవసరమైనటువంటి రక్తదాన కార్యక్రమం, రక్తం అందించే ప్రయత్నం చేస్తుంది. అలాగే తలసేమియా, బోన్ మేర, ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడేటటువంటి ప్రజలకు, రోగులకు ఈ సంస్థ విశిష్టమైన సేవలు అందిస్తుంది. ఈ సంస్థ ఇలా సేవలు అందించడానికి దీని వెనక కొంతమంది వైద్య నిపుణులు సహకారం, అంటే వారు వైద్యపరంగా సహాయ సహకారాలు అందిస్తారు. నిరంతరం రక్తదాన కార్యక్రమాలు జరగడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యువత, వీరితో పాటు తమ్ముడు మణికంఠతో పాటు వీరందరూ కలిసి అంటే మమేకమై పనిచేస్తూ ఉన్నారు. అతి చిన్న వయసులోనే ఈ సంస్థను నడుపుతూ లక్షలాది రూపాయల ఎక్విప్మెంట్తో, అధునాతనమైనటువంటి పరికరాలతో వీటిని నిర్వహించడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దానిని అధిగమిస్తూ అవసరమైన సందర్భంలో లక్షలు మొదలు పెట్టి మరీ నడిపిస్తూ ఉన్నటువంటి ఈ సంస్థ నిర్వాహకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఏ మనిషిలో అయితే ఒక మానవీయ కోణం ఉంటుందో, 10 మందికి సహాయం చేయాలన్న తపన ఉంటుందో, అదే వ్యక్తికి అదే రకమైనటువంటి ఆలోచన, భావజాలం ఉన్న వ్యక్తుల సహకారం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటాం. అతిసార వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ఐసిడిఎస్ పిఓ
శోభారాణి ఆధ్వర్యంలో హౌస్ విజిట్లు నిర్వహించారు. శనివారం సూపర్వైజర్ బి యోగేశ్వరమ్మ, ఏఎన్ఎం ప్రమీల, ఆశా వర్కర్లు దుర్గా, అంగన్వాడీ వర్కర్స్ పర్యవేక్షణలో గోనపాలెం పరిధిలో ఉన్న మంగువారి తోట సచివాలయానికి సంబంధించి హౌస్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ యోగేశ్వరమ్మ మాట్లాడుతూ నీరు నిల్వ ఉంచకూడదని, వెంటనే పారవేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు శుద్ధమైన నీటిని వాడాలని సూపర్వైజర్ సూచించారు. ఈ మేరకు ఇంటికి వెళ్లి తల్లులను అవగాహన పరిచారు. ఏఎన్ఎం ప్రమీల మాట్లాడుతూ నిల్వ ఉన్న నీటిని కాలువల్లో పారవేయకూడదని, దీనివల్ల బాక్టీరియా వృద్ధి చెందుతుందని, తద్వారా రోగాలు వ్యాప్తి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ దుర్గా, అంగన్వాడీ వర్కర్ శ్రీవిద్య, పార్వతి, కమర్జాన్ బేగం, సరస్వతి, ముత్యాలమ్మ, కృష్ణవేణి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఉన్న మంగువారి తోట ఈ కాలనీకి సంబంధించి ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ వాటరు నిల్వ ఉంచి గోళాల్లో ఉన్ని వల్ల పురుగులు వచ్చి దానివల్ల డయేరియా రావడానికి అవకాశం ఉంటుంది. డెంగ్యూ వ్యాధి కూడా సమకూరుస్తుంది. కాబట్టి ఆ నీళ్లు నిల్వ లేకుండా అది పరిశుభ్రతంగా చేసుకుంటూ బ్లీచింగ్ వేసి అది చేసిన తర్వాత నిల్వ నీళ్ళు అనేది ఉంచకూడదు. సామాన్యంగా నిల్వ నీళ్ళు ఉండకూడదు. ఏ రోజు వాటర్ ఆ రోజు వాటరే ఉపయోగించాలి. పిల్లలకు కూడా మనం వాటర్ ఇచ్చేటప్పుడు మరిగించి ఇవ్వని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కాలనీలో ఈ మన ఏఎన్ఎం గారు, నేను, ఇక్కడ తల్లులు, ఆశా వర్కరు, అంగన్వాడీ వర్కర్సు, ఈ కాలనీకి సంబంధించిన తన పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు అందరికీ కూడా కలవడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ ఈ కూలల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.